హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. నేను మీ జర్మనీలో నెల్లూరు అబ్బాయి. స్టూడెంట్స్ జర్మనీకి తెలిసి వస్తున్నారా తెలియక వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి హార్డ్ రియాలిటీ తెలుస్తుంది. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, పార్ట్ టైంలో మంచిగా యాన్ చేసుకోవచ్చు, మనకి తక్కువ ఖర్చుతో అయిపోతుంది అని చెప్పి వచ్చేస్తున్నారు స్టూడెంట్స్. తక్కువ ఖర్చుతో అవడం కాదు, ఇక్కడికి వచ్చిన మన సంపాదించినా కూడా ఏం మిగలదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా ఫీజెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ నేను మ్యూనిక్లో ఉంటున్నా, మ్యూనిక్లో టీయూఎం పబ్లిక్ యూనివర్సిటీ. సో దాంట్లో మెయిన్గా ఇక్కడ ఏంటంటే మెయిన్గా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కి లైక్ డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటి కోర్సెస్కి ఫీజెస్ అయితే ఎక్కువగా ఉంటున్నాయి. టీయూఎంలో అయితే డేటా సైన్స్ కోర్స్కి 6,000 euros పర్ సెమిస్టర్. సో మనకేం ఇక్కడ పబ్లిక్ అయినా ఒకటే ఉంది, ప్రైవేట్ అయినా అదేగా ఉంది. సో ఈ ఆన్లైన్ వీడియోస్ చూసి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది 1 year బ్యాక్ వర్క్ ఉండింది. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ ఈ ఫీజ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా చేంజ్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ రియాలిటీ తెలియకుండా స్టూడెంట్స్ అయితే ఇక్కడ రావద్దు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ 1 year వరకు ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకు బ్లాక్డ్ అకౌంట్ ఉంటుంది. అవే మన ఎక్స్పెన్సెస్కి అన్నిటికీ మేనేజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన అకౌంట్ అయిపోతుందో బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్, అప్పుడు మనం రియాలిటీలోకి వెళ్తాం. ఆ రియాలిటీలో ఎట్లుంటుందంటే పార్ట్ టైం సరిగ్గా దొరకవు, అకామిడేషన్స్ దొరకవు. సో ఇవి లేక మనకి సరిగ్గా ఇన్కమ్ లేక ఇక్కడ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. మ్యూనిక్లో మెయిన్గా అకామిడేషన్స్ అసలు సరిగ్గా దొరకట్లేదు స్టూడెంట్స్కి. మెయిన్గా నేనే ఎంతో ఫేస్ చేశానో మీకు తెలియదు. సో మీకు చెప్పినా కూడా అర్థం కాదు. ఇండియాలో ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్స్, నేను కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చాను. ఇక్కడికి వచ్చాక రియాలిటీలో బతుకుతున్నాను. ఆ రియాలిటీ అందుకొని నేను మీ అందరికీ చెప్తున్నా, జర్మనీ గురించి రియాలిటీ తెలియకుండా జర్మనీకి రావద్దు. ఇక్కడికి వచ్చాక మీరే మోసపోతారు. ఇండియాకి వెళ్ళలేక ఇక్కడికి వచ్చిన మనం అక్కడ లోన్లు పెట్టుకొని ఇక్కడికి వస్తాం. ఆ లోన్లు కట్టుకోవాలా లేకపోతే ఇండియాకి పోవాలా? సో ఇండియాకి వెళ్ళడానికి కుదరదు. ఆ టైంలో లోన్ క్లియర్ చేసిన దాకా ఇండియాకి పోలేము. ఆ లోన్లు క్లియర్ చేయాలంటే మనం ఇక్కడ పార్ట్ టైం చేయాలి. పార్ట్ టైంలో చేసిందంతా మనం ఇక్కడ గవర్నమెంట్కి 40% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒక స్టూడెంట్ అయినా 40% ట్యాక్స్ కడుతున్నాం మనం. నేను వచ్చే శాలరీలో మనకి ఈ ట్యాక్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మన రూమ్ రెంట్స్ కానీ, మొబైల్ రీఛార్జెస్, ఇట్లా ప్రతి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇట్లా ప్రతి ఒక్కదానికి ఖర్చు అయిపోతాయి. ఏం మిగలదు ఇక్కడ. సో అవి కట్టుకోవడానికి సరిపోతుంది ఇక్కడ. సో అవన్నీ తెలుసుకొని కన్సిడర్ చేసుకొని హార్డ్ రియాలిటీ తెలుసుకొని ఇక్కడ జర్మనీకి రండి, లేదంటే రావద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైన్ ఆఫ్. బాయ్.